ఈరోజు మనం లెక్చర్ ఏదైతే ఉన్నదో రిమైనింగ్ 50 క్వశ్చన్స్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. దానికన్నా ముందు లాస్ట్ క్లాస్లోనే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ లైనెక్స్ అని చెప్పామండి. బట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దట్ వన్ ఈజ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఓకే, అండ్ టుడేస్ క్వశ్చన్స్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్. ఏదైతే మనకు క్వశ్చన్ ఇచ్చారో ఇందులో మనకి ఏం అడుగుతున్నారు? ఇట్ ఈస్ జీడిపి డిఫ్లేటర్ గురించి అడుగుతున్నారు. ఇందులో పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్. ఇందులో మనకి జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటనేది ముందు చూసుకుందాం. ఇక్కడ మనకి ఏదైతే మనం జీడిపి డిఫ్లేటర్ అని అంటున్నామో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. మనందరికీ బాగా తెలుసు, మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ రేట్ గురించి చాలా ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ అనే దానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంటుంది. అండ్ ద ఫార్ములా ఫర్ జీడిపి డిఫ్లేటర్ ఈజ్ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద జీడిపి డిఫ్లేటర్. ఓకే, ఇఫ్ ఎనీ పర్టికులర్ జీడిపి విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్, జీడిపి డిఫ్లేటర్ అనేది గ్రేటర్ దాన్ 1 కనుక వచ్చింది అని అంటే ద పర్టికులర్ సినారియో ఆఫ్ దట్ ఎకానమిక్ గ్రోత్ ఈజ్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ ప్రాసెస్. ఓకే, అండ్ ఇఫ్ ఎనీ జీడిపి డిఫ్లేటర్ విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అని ఉంటే మాత్రం ఇట్ ఈజ్ డిఫ్లేషన్. ఓకే, అండ్ జీడిపి డిఫ్లేటర్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 1. అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి అని చెప్తున్నాం కదండి. ఈ పర్టికులర్ ఏదైతే ఫార్ములా ఉన్నదో దీన్ని మనం జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. ఇది దేనికోసం వాడతామని అంటే ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేస్తామో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద బేస్ ఇయర్. అంటే ఒక బేస్ ఇయర్ ఆధారంగా మనం ఈ పర్టికులర్ జీడిపి డిఫ్లేటర్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దీనికి పర్టికులర్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ని మనం ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the next question చూసుకుంటే ఏ మార్కెట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ డామినేటెడ్ బై ఓన్లీ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఈజ్ కాల్డ్. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్లోని కొంతమంది మాత్రమే కనుక లీడ్ చేస్తున్నారు అని అంటే దాన్ని మనం ఏమని అంటామంటే ఆలిగో అని అంటాం. ఆలిగో ఈజ్ ఏ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లీడింగ్ ఇట్. ఏ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ who are leading it. ఇది ఒక పర్టికులర్ ఫర్మ్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ మీదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక గవర్నమెంట్ కనుక ఒక సెట్ ఆఫ్ పీపుల్ కనుక రూల్ చేస్తున్నట్టయితే దాన్ని మనం ఏమని పిలుస్తామండి? ఇట్ ఈస్ ఆలిగో ఆర్కీ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతామో ఇట్ ఈస్ డామినేటెడ్ బై ఓన్లీ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ అని అంటున్నాం కదా. ఈ పర్టికులర్ టర్మ్కి మెయిన్ మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆలిగోపోలీ. మోనోపోలీ అంటే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెవికాల్ అని అంటాం. ఈ ఫెవికాల్ అని ఏదైతే ఉన్నదో దీనికి మనకి ఏదైతే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఉన్నదో దాన్ని మనం పిడిలైట్ ఇండస్ట్రీస్ అని అంటాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్. అంటే ఇందులో ఈ పర్టికులర్ ఫీల్డ్లోని వీళ్ళే మోనోపోలీగా ఉంటారండి. అంటే ఒక పర్టికులర్ ఫర్మ్ ఏదైతే ఉన్నదో వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆలిగో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక లీడ్ చేస్తే దాన్ని మనం ఆలిగోపోలీ అని అంటాం. ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్టయితే ద ఎకనామిక్ సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయి? ఓన్లీ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే టాప్ క్లాస్ బిజినెస్ ఫర్మ్స్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ టాటా ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఫర్మ్సే మనకి ఇండియాలో మార్కెట్ని లీడ్ చేస్తూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ క్యాపిటలిస్ట్స్ in 1944 was popularly known as డాష్ ప్లాన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? ఇన్ ద ఇయర్ 1944 ఇండియాలో 1944లోనే ఇండిపెండెన్స్ సిచ్యువేషన్ ఉన్నదా లేదండి. ఎప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది? 1947లో వచ్చింది. అంటే పోస్ట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వాట్ షుడ్ బి ద ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లానింగ్ కమిషన్ అని అంటున్నామో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మెయిన్ స్టార్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే ఈ పోస్ట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే సిచ్యువేషన్ వేసారో రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చారో దీని బేసిస్లోనే మనకి ప్లానింగ్ కమిషన్ అనేది కూడా 1951లో సెటప్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని గ్రూప్ చేసిన పీపుల్ ఎంతమంది ఉన్నారు అని అంటే టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మేజర్ పర్సనాలిటీస్ ఎవరు అని అంటే జేఆర్డి టాటా అండ్ బిర్లా అండ్ లాల్
శ్రీరామ్. దీస్ ఆర్ ద పీపుల్, మేజర్ పీపుల్ అమాంగ్ దీస్ 8 members. వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిచ్యువేషన్ ఇండియాలోని ఇన్ ద ఇయర్ 1944 ఒక ప్లాన్ ఏదైతే వేసారో దాన్ని లీడ్ చేసిన పర్సన్స్ అండి. ఈ పర్టికులర్ ప్లాన్ ఏమని అంటారు అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బాంబే ప్లాన్. బాంబే ప్లాన్ అని చెప్తారనమాట. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ బాంబే ప్లాన్ అండి. ఓకే, ఇది దేనికోసం వేసారు అని అంటే ఇండియా సిచ్యువేషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా పర్టికులర్ సిచ్యువేషన్ ప్లానింగ్ కమిషన్ వేసి ఫస్ట్ 5-year ప్లాన్ అండ్ సెకండ్ 5-year ప్లాన్ వేయడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే దిస్ పర్టికులర్ బాంబే ప్లానే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ 2011 and 12 వాజ్ బేస్డ్ ఆన్, అంటే ఈ పర్టికులర్ కమిటీ దేనికోసం వేశారని అడుగుతున్నారు. ఈ పర్టికులర్ కమిటీ దేనికోసం వేశారని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పవర్టీ. ఓకే, అంటే పవర్టీ సిచ్యువేషన్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఇండియాలోని ఒక మంత్లీ ఎక్స్పెండిచర్ ఉన్నది కదా, అది మినిమం బేసిక్ ఎంత ఉండాలి అనే దానికోసం ఈ పర్టికులర్ పవర్టీ సిచ్యువేషన్ కోసం ఈ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ అనేది వేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక మంత్కి ఒక పర్టికులర్ ఫ్యామిలీ లీడ్ చేయాలి అని అంటే ఈ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఒక మంత్కి ఒక పర్టికులర్ ఫ్యామిలీ లీడ్ చేయడానికి 816 రూపీస్ కావాలని చెప్పారు. ఇది ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఇట్ ఈస్ 1000 రూపీస్. Urban areas it is 1000 rupees. According to which report? According to the Tendulkar committee report which was based in the year 2011 and 12. ఈ particular committee దేనికోసం వేశారు? It is for the poverty. Okay, next question. Going to the next question. And fifth question is based on the recommendations for agriculture costs and prices minimum support price. ఈ పర్టికులర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్పి? హియర్ ఎంఎస్పి స్టాండింగ్ ఫర్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దేనికోసం? ఇట్ ఈస్ ఫర్ ద అగ్రికల్చరల్ ఫార్మర్స్. అంటే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే పంటలు పండించిన తర్వాత వాళ్ళకి ఒక మినిమం, అంటే వాళ్ళు ఏదైనా పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏదైతే పంట పండించారో క్రాప్స్ కానీ ఏవైనా కూరగాయలు కానీ ఇవన్నీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ మార్కెట్లో సెల్ చేయాలి. మార్కెట్లో సెల్ చేసేటప్పుడు ఈ మధ్యలో పీపుల్ ఎవరైతే ఉంటారో మనం వీళ్ళకి సెల్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏదో ఒక పర్టికులర్ రేటుకి తీసుకుంటారనమాట. ఆ పర్టికులర్ రేట్ ఇఫ్ దట్ ఫార్మర్ ఈజ్ గెట్టింగ్ లాస్, వీళ్ళకి గనక లాస్ వచ్చింది అని అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేయగలరు? ఆ పంటను మళ్ళీ రిపీట్ చేసి వేయగలరా? వేయలేరు కదండి. సో ఈ పర్టికులర్ రీజన్ కోసం ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ అనేది పెట్టారంటే ఏదైతే నష్టం కలగకుండా ఉంటుందో ఫార్మర్కి ఆ పర్టికులర్ సిస్టమ్నే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటాం. అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని ఈనామ్స్, ఇప్పుడు మనకి ఈనామ్ అని అంటాం కదండి, అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఈ నేమ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇందులో ఏంటంటే ఇది ఏ కమిటీ, అంటే ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేస్తుందని అడుగుతున్నారు. ఇందులో మనకి క్వశ్చన్లోనే ఉన్నది కదండి అగ్రికల్చర్ కాస్ట్స్ అని చెప్పి. సో ద ఆన్సర్ విల్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నా అని చెప్తున్నాం కదా, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో టోటల్గా మన ఇండియాలో ఎన్ని క్రాప్స్కి ఇస్తారు అని అంటే ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఫర్ హౌ మెనీ క్రాప్స్? ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఫర్ 22 క్రాప్స్. ఇవి మనకి ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్. ఇందులో మనకి ఏవే వస్తాయి? ఖరీఫ్ క్రాప్స్ ఉంటాయి, అలాగే రబీ క్రాప్స్ ఉంటాయి, అలాగే మనకి కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. ఈ ఖరీఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 16 క్రాప్స్ ఉంటాయి. అలాగే రబీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 4 క్రాప్స్ ఉంటాయి. కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 2 క్రాప్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫార్మర్కి ఆ అమౌంట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. అండ్ ఫర్ దట్ రీజన్ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఫర్ ద మైక్రో ఫైనాన్స్ బారోవర్స్? ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నామో దీన్ని మనకి మార్చారండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే మినిమం ఇక్కడ అప్పర్ లిమిట్ ఆఫ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అని చెప్తున్నామో ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో ఇందులో ఈ పర్టికులర్ క్వశ్చన్లో చూసుకుంటే రూరల్ ఏరియాస్ అని ఉన్నదండి. ఈ రూరల్ ఏరియాస్లోని వాట్ ఈస్ ద యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ బారోవర్స్? అంటే ఎవరికైనా సరే బ్యాంక్ కనుక లోన్ ఇవ్వాలి అని అంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇవ్వాలి అని అంటే ఆ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ యాన్యువల్గా ఎంత ఉండాలి, అంటే ఒక ఇయర్లోని ఎంత రావాలి అమౌంట్ అని అంటే ఇన్ ద రూరల్ ఏరియాస్ ఇట్ ఈస్ 1.25 lakhs. ఇది మనకి ఏమని అంటామంటే దీస్ ఆర్ కొల్లేటరల్ ఫ్రీ లోన్స్.
కొల్లేటరల్ ఫ్రీ లోన్స్. అంటే కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అంటే వాళ్ళు ఏది తనఖా పెట్టకుండా, ఏది కూడా వాళ్ళు పర్టికులర్ దీన్ని వాళ్ళు ఆధారంగా చూపించకుండా, సెక్యూరిటీ చూపించకుండా లోన్ తీసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ లోన్స్ని మనం కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అని అంటాం. రూరల్ ఏరియాస్లో అయితే 1.25 lakhs అండ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఇట్ ఈస్ 2 lakhs. Urban areas it is 2 lakhs. And for this particular question the answer is 1.25 lakhs. ఈ పర్టికులర్ క్వశ్చన్కి. బట్ ఆఫ్టర్ 2022, okay, after 2022 RBI has revised the norms. RBI has revised the norms. అంటే ఇప్పుడు RBI ఏం చెప్పింది అని అంటే, ఎవరైనా సరే రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ వాట్ ఈస్ ద మినిమం, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ లిమిట్, యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కింద ఉండాల్సిన అప్పర్ లిమిట్ ఎంత అని అంటే RBI ఏమని చెప్పింది ఇప్పుడు 3 lakhs. ఇక్కడ మనకి రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ అని ఏమీ డివైడ్ చేయలేదు. ఓన్లీ ఒక రూరల్ ఏరియాస్లో ఉన్నా సరే అర్బన్ ఏరియాస్లో ఉన్నా సరే RBI ఏమని చెప్పింది, ఎవరికైనా సరే యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉండాలని చెప్పింది 3 lakhs. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ అప్పర్ లిమిట్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద RBI టు ద మైక్రో ఫైనాన్స్ బారోవర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఇన్ ఇండియా ఆర్ కాల్డ్. ఇండియాలోని కరెన్సీ నోట్స్ని కాయిన్స్ని ఏమని అంటారని అడుగుతున్నాడు. ఇందులో ఆన్సర్ ఏంటి అని అంటే ఫియట్ మనీ. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫియట్ మనీ. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఇన్ ఇండియా, హూ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ టు ఇష్యూ కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఇన్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే RBI ఈజ్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ ద కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఇన్ ఇండియా. ఈ RBI ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 2 ఆర్గనైజేషన్స్ అండర్లోని నోట్స్ని కాయిన్స్ని మింట్ చేస్తారని ప్రింట్ చేస్తారండి. మింటింగ్ అండ్ ప్రింటింగ్ జరుగుతుంది అనమాట. ఒకటి సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకొకటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్. ఓకే, సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకవేళ ఎవరైనా సరే ఈ పర్టికులర్ నోట్స్ అండ్ కాయిన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీనికి ఒక 4 places ఉంటాయండి. అంటే టోటల్గా 8 places ఉంటాయి. కాయిన్స్ అన్నీ ఒక దగ్గర మింట్ చేస్తారు, నోట్స్ అన్నీ ఒక దగ్గర ప్రింట్ చేస్తారు. ఓకే, ఆ టోటల్గా 8 ప్లేసెస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరికైనా తెలిస్తే అది కమెంట్ చేయండి. సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోని ఏవి జరుగుతాయి, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏవి జరుగుతాయో చూడండి. ఈ 2 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద సోల్ అథారిటీస్ టు ప్రింట్ అండ్ మింట్ ద కాయిన్స్ ఆఫ్ ఇండియా. దీన్ని ఇష్యూ చేసేది ఎవరు అని అడిగితే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాడ్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఈ శక్తి ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్? ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నిన్న మనం లాస్ట్ క్లాస్లో చూసుకునేటప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఒక పాయింట్ చెప్పాం. ఏంటది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్. ఇది మనకి ఎవరు స్టార్ట్ చేశారు? ఇన్ ద ఇయర్ 1992 ఇట్ వాజ్ స్టార్టెడ్ బై నబార్డ్. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై నబార్డ్. నబార్డ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ పర్టికులర్ నబార్డ్ అనే దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ముంబై. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి SHG అని వచ్చేటప్పుడు ఒకవేళ మీకు కనుక ఆన్సర్ పర్టికులర్గా ఏది అని తెలియకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకునే ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో, సిడ్బీ అని ఒకటి ఇచ్చాడు, సెబీ అని ఒకటి ఇచ్చాడు, IFCI అని ఒకటి ఇచ్చాడు, ఇంకోటి నబార్డ్ ఇచ్చాడు. లాస్ట్ క్లాస్లో కూడా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటప్పుడు ఆన్సర్ ఏమని చెప్పాము? అది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనకి RBI ఉంటుంది, ఇంకోటి నబార్డ్ ఉంటుంది. లాంచింగ్ అయితే మనకి నబార్డ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ మనకి ఏదైతే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వస్తుందని చెప్పింది అంటే అప్పుడు ఆన్సర్ RBI. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాడ్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఈ శక్తి? ఈ ప్రాజెక్ట్ని ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతున్నాడు. ఫర్ దేనికోసం? ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దీనికి మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? నబార్డ్. ఓకే, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నేమ్ ద కింగ్డమ్ విచ్ ఫస్ట్ యూజ్డ్ ఎలిఫెంట్స్ ఇన్ వార్స్. అంటే ఎప్పుడైతే మనకి యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాల్లోని ఫస్ట్ టైం ఎలిఫెంట్స్ అనేవి యుద్ధాల కోసం వాడారు అనేది అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనకి 16 మహాజానపదాస్ ఉన్నాయో, 16 మహాజానపదాస్, ఈ 16 మహాజానపదాస్లో అంగ, వంగ, కోశాల, కోసంబి ఇలాంటివి ఉంటాయి. కురు, కోశాల ఇలాంటి కింగ్డమ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో వాట్ ఈస్ ద మేజర్ కింగ్డమ్? ఇందులో మనకున్న మేజర్ కింగ్డమ్ ఏది? ఇందులో మనకున్న మేజర్ కింగ్డమ్ ఈజ్ మగధ ఎంపైర్. మగధ ఎంపైర్ ఈజ్ ద మేజర్ కింగ్డమ్ అమంగ్ ఆల్ దోస్ 16 మహాజానపదాస్. ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ డైనెస్టీ ఏంటి అని అంటే నందా డైనెస్టీ ఒకటి ఉంటుంది. అలాగే నందా డైనెస్టీ తర్వాత మౌర్య ఎంపైర్. ఓకే, దీస్ ఆర్ ద 2 కింగ్డమ్స్ విచ్ ఫస్ట్ యూజ్డ్. ఏదైతే నందా డైనెస్టీ ఉన్నదో దీనికి ఫౌండర్ ఎవరు అని అంటే మహాపద్మనంద. దీస్ ఆర్ ద పీపుల్
ఫస్ట్ యూజ్డ్ ఎలిఫెంట్స్ ఇన్ ద వార్. ఓకే, ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఎంపైర్లోకి వస్తారో దే బిలాంగ్ టు ద మగధ ఎంపైర్. ఓకే, ఆఫ్టర్ నంద ఎంపైర్స్ ఎవరైతే మహాపద్మనంద ఉన్నారో హూ ఇస్ ద ఫౌండర్. ఇందులో మనకి లాస్ట్ పర్సన్ ఎవరు అని అంటే దాననంద. ఈ పర్టికులర్ పర్సన్ని ఎవరు ఓడించారు అని అంటే హియర్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్? చంద్రగుప్త మౌర్య. దిస్ పర్టికులర్ పర్సన్ ఆల్సో యూజ్డ్ ఎలిఫెంట్స్ ఫర్ వార్. ఓకే, ఎలిఫెంట్స్ ఫర్ వార్. ఇక్కడ మనకి నంద డైనస్టీ ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్గా ఒక 600 ఎలిఫెంట్స్ 6,000 ఎలిఫెంట్స్ వాడారు. అలాగే మనకి ఇక్కడ మౌర్య ఎంపైర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్రాక్సిమేట్గా 8,000 ఎలిఫెంట్స్ వాడారని చెప్తారంటే ఈ నెంబర్ అనేది మనకి అవసరం లేదు. బట్ ఎవరు వాడారు అని అంటే ఏ ఎంపైర్లో ఈ పర్టికులర్ వార్ ఎలిఫెంట్స్ అనేవి వాడారు యుద్ధంలో అని అంటే మాత్రం ఆన్సర్ ఏంటి? మగధ ఎంపైర్. ఓకే, ఇందులో నంద డైనస్టీ అండ్ మౌర్య ఎంపైర్ వీళ్ళు మేజర్గా వాడిన పర్సన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఆఫ్ మొహంజదారో. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మొహంజదారో అని అంటే మొహంజదారోని ఏమని అంటామంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మౌండ్ ఆఫ్ ద డెడ్. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. అంటే మౌండ్ ఆఫ్ ద డెడ్ అని ఏ పర్టికులర్ సివిలైజేషన్ అంటారు అంటే ఏ పర్టికులర్ ప్లేస్ని అంటారని కూడా అడగచ్చు. దాన్ని మనం మొహంజదారో అని అంటాం. ఇది మనకి ఎక్కడ దొరికిందని అడుగుతున్నారండి. ఏ ప్రొవిన్స్లో దొరికింది? ఇట్ వాజ్ ఇన్ ద సింధ్ ప్రొవిన్స్. ఈ సింధ్ ప్రొవిన్స్ ఏదైతే ఉందో ఇక్కడ లార్కానా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద లార్కానా డిస్ట్రిక్ట్ ఆఫ్ సింధ్ ప్రొవిన్స్. ఓకే, ఈ పర్టికులర్ మొహంజదారో అనేది ఎక్కడైతే మనకి డిస్కవర్ చేశారో లార్కానా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద సింధ్ ప్రొవిన్స్లో మొహంజదారో అనేది కనిపెట్టారు. అండ్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మొహంజదారో? దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఆర్డి బెనర్జీ. ఓకే, he is the person who discovered this Mohenjo-daro. Who is the person who make it visible to the world? అంటే ప్రపంచానికి మొట్టమొదటిసారి హరప్పా మొహంజోదారో రెండు ఉన్నాయని చెప్పిన పర్సన్ ఎవరు అని అడిగారు అనుకోండి. అండ్ హీ ఈజ్ జాన్ మార్షల్. Okay, he is the person who make it clear to the world that both Harappa and Mohenjo-daro were there in the Indus Valley civilization. Okay, ఈ particular people, R.D. Banerjee is the founder of the Mohenjo-daro and Dayaram Sani. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో he is the founder of the Harappa. ఈ హరప్పా అని చెప్తున్నాం కదా, ఈ హరప్పా అనే దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి క్యాపిటల్ అని కూడా చెప్తూ ఉంటారు. హరప్పా ఫౌండర్ దయారాం సాని, మొహంజోదారో ఫౌండర్ ఆర్డి బెనర్జీ. అండ్ ఈ పర్టికులర్ మొహంజోదారో ఎక్కడున్నది అని అంటే సింధ్ ప్రొవిన్స్. ఈ సింధ్ ప్రొవిన్స్ లార్కానా డిస్ట్రిక్ట్లో దొరికింది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సింధ్ ప్రొవిన్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫేమస్ షీష్ మహల్ ఇన్ పంజాబ్ వాజ్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్. ఇక్కడ మనం షీష్ మహల్ అని ఎప్పుడైతే చెప్తున్నామో దీన్నే మనం ఇంకొకలాగా పిలుస్తాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్ అంటే ఇది చాలా అందంగా ఉంటుందని చెప్తారండి. ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్ అంటే మొత్తం చుట్టూ అద్దాల మేడలు అని అంటాం కదా, అద్దాల మేడల్లో ఉండేదాన్ని ఈ షీష్ మహల్ అని అంటారు. ఇది ఎవరు ఏ పర్టికులర్ రూలర్ పంజాబ్లో కట్టించారని అడుగుతున్నారండి. అండ్ హీ ఈజ్ మహారాజా నరీందర్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా అడ్రెస్డ్ ద బెంగాల్ ఫెమైన్ ఆఫ్ 1943 బై ఆర్డరింగ్ ఆర్మీ టు డిస్ట్రిబ్యూట్ రిలీఫ్ సప్లైస్ టు ద స్టార్వింగ్ రూరర్స్ ఆఫ్ బెంగాలీస్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ ఇయర్ 1943 ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ ఇయర్లోని మనకి ఆ టైంలో వైస్రాయ్ కింద ఉన్న పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ లిన్లిత్గో. ఓకే, దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఈ 1943లో ఏదైతే మనకి బెంగాల్ ఫెమైన్ అనేది వచ్చిందో ఈ బెంగాల్ ఫెమైన్ రావడానికి వాట్ ఈస్ ద మేజర్ రీజన్? మీరు బాగా గమనిస్తే ఏ ఇయర్ అండి అది? 1943లో మనకి వరల్డ్ వార్ 2 అనేది జరుగుతున్నది కదా. ఈ వరల్డ్ వార్ 2 జరగడం వల్ల ఆల్ ద సోల్జర్స్ హు ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా, బ్రిటిష్ సోల్జర్స్, దే వెంట్ టు దట్ పర్టికులర్ ఇంగ్లీష్ ప్లేస్. ఓకే, ఈ వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు ఇక్కడున్న రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడికి అంటే యుద్ధం జరిగిన చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది? కరువు వచ్చింది. అంటే ఏవైతే తినడానికి తిండి ఉంటుందో తిండి లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాగే వాటితో పాటు డ్రాట్ కూడా వచ్చింది. అలాగే ఈ పర్టికులర్ ఫెమైన్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే మలేరియా అండ్ కలరా కూడా వచ్చింది. ఓకే, ఫర్ దిస్ రీజన్ ఈ పర్టికులర్ బెంగాల్ ఫెమైన్లో ఏమని చెప్తారు అని అంటే ఓవర్ 30 lakh డెత్స్ వర్ హ్యాపెండ్.
ఓవర్ 30 lakh డెత్స్, అంటే 30 లక్షల మంది చనిపోయారని చెప్తారు. ఓకే, సో ఫర్ దిస్ రీజన్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టైంలో ఉన్న వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో. బట్ ఇక్కడ ఆన్సర్ ఏమడుగుతున్నాడు? బై ఆర్డరింగ్ ఆర్మీ టు డిస్ట్రిబ్యూట్ ద రిలీఫ్ సప్లైస్. ఈ పర్టికులర్ పర్సన్ 1943లోని ఇంకొక పర్సన్కి పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయనే లార్డ్ వేవల్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి? లార్డ్ వేవల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే ఆ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఈ పర్టికులర్ పర్సన్కి ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అండ్ ద ఈవెంట్స్ విత్ విచ్ దే అసోసియేటెడ్. ఇందులో లార్డ్ డల్హౌసీ, లార్డ్ ఆక్లాండ్, లార్డ్ క్యానింగ్. ఇందులో మనకి ఈ లార్డ్ డల్హౌసీ అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్, అలాగే లార్డ్ క్యానింగ్ అనే పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే లార్డ్ డల్హౌసీ ఏమని ఇచ్చారు? రివోల్ట్ ఆఫ్ 1857 అని ఇచ్చారు. లార్డ్ క్యానింగ్ ఏమని ఇచ్చారు? వుడ్స్ డిస్పాచ్ 1854 అని ఇచ్చారు. ఈ రెండు ఏం లేదండి, ఈ రెండు మనకి ఇంటర్చేంజ్ అయితే ఈ రెండు కూడా కరెక్ట్ మ్యాచెస్. ఒకవేళ కనుక ఇంటర్చేంజ్ కాకపోతే రెండు కూడా రాంగ్ మ్యాచెస్, అంటే ఇది తప్పే ఇది తప్పే. ఓకే, ఇక్కడ మనకి లార్డ్ ఆక్లాండ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ఘన్ వార్, ఇది ఒకటే కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఈ రెండు కూడా రాంగ్లీ మ్యాచ్. ఇక్కడ చూసుకుంటే ఏమడుగుతున్నాడు? ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అది మనకి ఆన్సర్. ఇందులో లార్డ్ డల్హౌసీ గురించి కొంచెం మనం చూసుకోవాలండి, ఎందుకంటే హీ ఈస్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ. ఎందుకు? లార్డ్ డల్హౌసీ ఇతన్నే ఏమని అంటామంటే హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈయనున్న టైంలోనే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. అందులో ఫస్ట్ ఈవెంట్ ఏంటి అని అంటే హీ ఈస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. అలాగే ఇండియాలోని రైల్వేస్, అలాగే టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ లైన్స్ అండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలోనే వచ్చాయండి. ఒకటి మేకర్ ఆఫ్ ది ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈ ఈజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ ఫస్ట్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం బాంబే టు తానే వేసామండి ఫస్ట్ రైల్వే లైన్. అది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎవరు మనకి వైస్రాయ్? మనకి లార్డ్ డల్హౌసీ ఈజ్ ద వైస్రాయ్. రైల్వేస్ కానీ, టెలిగ్రాఫ్ సిస్టమ్ కానీ, పోస్టల్ లైన్స్ కానీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఈజ్ ద ఫౌండర్. సో ఫర్ దట్ రీజన్ లార్డ్ డల్హౌసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఉన్నారో లార్డ్ క్యానింగ్, he is the person, ఈయన ఏమని అంటామండి, he is the last governor general and he is the first viceroy. Last governor general and first viceroy in crown rule. Last governor general in company rule. Okay, for that reason Lord Canning is also very very important. ఈ రెండుకి క్వశ్చన్ కి ఆన్సర్ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టార్టెడ్ ద మరాఠీ ఫోర్ట్నైట్లీ న్యూస్ పేపర్ బహిష్కరిత్ భారత్. ఈ పర్టికులర్ బహిష్కరిత్ భారత్ ఎప్పుడైనా సరే ఇలాంటి పదాలు కనుక కనబడ్డాయి అని అంటే మనం కొంచెం గెస్ కూడా చేయొచ్చు. ఈ పర్టికులర్ దానికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బహిష్కరిత్ భారత్ అనే దానికి మనకి ఎవరు స్టార్ట్ చేశారు? మరాఠీ ఫోర్ట్నైట్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ మరాఠీ ఫోర్ట్నైట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ ఫాండ్లీ కాల్డ్ గాంధీ బురి? అంటే ఓల్డ్ లేడీ గాంధీ అని అంటామండి. అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారని అంటే ఆవిడ గాంధీయన్ ప్రిన్సిపల్స్ని చాలా అద్భుతంగా ఫాలో అయ్యారనమాట. ఆవిడ లైఫ్ స్పాన్ అంతా కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్ని చాలా అద్భుతంగా ఫాలో అయ్యారు. అందుకే ఆవిడని గాంధీ బురి అని పిలుస్తారు, అంటే ఓల్డ్ లేడీ గాంధీ అని అంటారు. ఫర్ హర్ డెడికేషన్ టువర్డ్స్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే మాతంగిని హజ్రా. ఈవిడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఇండియాలోని క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది కదండి. Quit India movement was held in which year? It was held in the year 1942. Okay, in this particular movement she is considered as the first martyr. Even the first చంపేశారండి. ఫస్ట్ మార్టియర్ ఎక్కడ చంపారు? బై తామ్లుక్ పోలీస్. ఓకే, ఈ పోలీసులు ఎవరైతే ఉంటారో అండ్ షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ కిల్డ్ బై ద తామ్లుక్ పోలీస్. ఓకే, అందుకే క్విట్ ఇండియా మూవ్మెంట్, ఈ క్వశ్చన్ అండ్ ఓల్డ్ లేడీ గాంధీ, ఈ మూడు కూడా సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. గాంధీబురి అని ఏమని అంటారు? ఎవరిని అంటారు? పర్టికులర్ మాతంగిని హజ్రా. అండ్ ఈవిడ్నే ఓల్డ్ లేడీ గాంధీ అని కూడా అడగచ్చు కాబట్టి క్వశ్చన్లు ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద పాపులర్ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఈ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. ఇది ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. ఇదే మధ్యప్రదేశ్లో మనకి ఈ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి కదండి. ఇవి ఏంటంటే దీస్ ఆర్ ద బుద్ధిస్ట్ పెయింటింగ్స్. బుద్ధిస్ట్ పెయింటింగ్స్ ఇవేంటి? దీస్ ఆర్ ద రాక్ కట్ ఆర్కిటెక్చర్స్. రాక్ కట్ ఆర్కిటెక్చర్స్ ఇవి మొత్తం ఏంటి అని అంటే టోటల్గా 9 రాక్ కట్ ఆర్కిటెక్చర్స్ని బాగ్ కేవ్ పెయింటింగ్స్లో ఉంటాయి. వీటిల్లోనే చైత్యాస్ అండ్ విహారాస్ అని అంటామండి. చైత్యాస్ అండ్ విహారాస్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అండ్ బుద్ధిస్ట్ వర్షిప్ ప్లేసెస్. ఓకే, బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ కింద బుద్ధిస్ట్ వర్షిప్ ప్లేసెస్ కింద వాడతారండి చైత్యాస్ అండ్ విహారాస్. ఓకే, ఇది మనకి బాగ్ కేవ్ పెయింటింగ్స్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటి అని అంటే ఏ పీరియడ్లో ఉన్నది? దీస్ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఆర్ ఇన్ ద పీరియడ్ గుప్తా పీరియడ్. ఇందులో మనకి ఇంకొక ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నవి భీంబెట్కా పెయింటింగ్స్ అని ఉంటాయి. భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ అని ఉంటాయి. సేమ్ ఇదే మధ్యప్రదేశ్లో. అలాగే మనకి అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఆ రెండు కూడా ఎక్కడున్నాయి? దోస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్ విత్ ఇట్స్ లొకేషన్? మల్లికార్జున టెంపుల్, సోమనాథ్ టెంపుల్, త్రయంబకేశ్వర్ అండ్ బైద్యనాథ్. ఇవన్నీ కూడా ఏంటంటే జ్యోతిర్లింగాలండి. ఓకే, మల్లికార్జున టెంపుల్ ఏంటి, ఎక్కడున్నది? శ్రీశైలంలో ఉన్నదండి. శ్రీశైలం ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అంటున్నాడంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అండి. మల్లికార్జున టెంపుల్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉన్నదండి? సోమనాథ్ టెంపుల్ ఇస్ నాట్ ఇన్ బీహార్, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ గుజరాత్. ఓకే, త్రయంబకేశ్వర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మహారాష్ట్ర అండ్ బైద్యనాథ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ జార్ఖండ్, నాట్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండియా వాజ్ నేమ్డ్ భారత్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ద భరత ట్రైబ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదస్ ఈజ్ ద ట్రైబ్ ఫస్ట్ మెన్షన్డ్? అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీ అండి. దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే ఋగ్వేద. అంటే మన ఇండియా పేరు భారత్ అని అంటున్నాం కదండి, అది ఏదైతే ఉన్నదో భారత్ అనే దాన్ని ఫస్ట్ మనకి ఏ వేదాస్లో ఉన్నదని అడుగుతున్నాడు. అది ఫస్ట్ మనకి ఋగ్వేదాలో ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్డర్ నేసీ లైన్ ఈజ్ బార్డర్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? అంటే ఇప్పుడు మనకి కొన్నిటికి బార్డర్స్ ఉంటాయి కదండి, అట్టారీ వాగా బార్డర్ అని ఇండియా పాకిస్తాన్కి ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ ఆర్డర్ నిస్సీ లైన్ ఏదైతే ఉన్నదో అది విచ్ ఆఫ్ ద ఏ కంట్రీస్ మధ్యలో బార్డర్ అని అడుగుతున్నాడు. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ జర్మనీ అండ్ పోలాండ్. ఏదైతే బార్డర్ బిట్వీన్ జర్మనీ అండ్ పోలాండ్ ఉన్నదో దాన్ని మనం ఆర్డర్ నిస్సీ లైన్ అని అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మెక్సికో అండ్ యుఎస్ఏకి ఉన్నది రియో గ్రాండే అని అంటారండి. రియో గ్రాండే, దీన్నే మనం మెక్సికో యుఎస్ఏ బార్డర్ అని కూడా అంటాం. నెక్స్ట్ చైనా అండ్ వియత్నాంకి ఫ్రెండ్షిప్ పాస్. ద బార్డర్ లైన్ బిట్వీన్ చైనా అండ్ వియత్నాం ఇస్ నోన్ యాజ్ ఫ్రెండ్షిప్ పాస్. ఇన్ ద సేమ్ వే ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ అయితే ద గ్రీన్ లైన్. The border between Israel and Palestine is Green Line. Germany and Poland is Order Nissi Line. China and Vietnam is Friendship Pass. Mexico and USA is Rio Grande. Okay, next question and next question చూసుకుంటే where is the southern Alp mountain located? It is present in New Zealand. Okay, next question and నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. మ్యాచ్ ద పాయింట్స్ అండర్ లిస్ట్ 1 విత్ దోస్ అండర్ లిస్ట్ 2. మౌంటైన్ రేంజెస్ అండ్ దేర్ హైట్స్. అంటే ఏవైతే మనకి మౌంటైన్స్ ఇచ్చారో లెఫ్ట్ సైడ్లోని, రైట్ సైడ్ వాటి హైట్స్ ఇచ్చారండి. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే మనకి కామెట్, కాంచనజంగా, నందాదేవి అని కేటు అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే వీటన్నిటిలో కూడా ఎక్కువ ఎత్తున్నది ఏది అని అంటే కాంచనజంగా అండి. ఇది మనకి ఎంత? 85, 86 అండి. అలాగే మనం చూసుకున్నట్టయితే కేటు, నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ కేటు. అది ఎంత అని అంటే 8611. అంటే సెకండ్ వన్ డి అండ్ ఫోర్త్ వన్ సి. ఈ రెండు కనుక మనం చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది పెట్టియచ్చండి. ఇక్కడ చూసుకుంటే కామెట్ అనే దానికి ఎంత అంటే 7756 అండి. ఓకే, నెక్స్ట్ నందాదేవి ఏదైతే ఉన్నదో అది మనకి 7816. ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ ఎంత? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కాల్డ్ ద కోస్టల్ పార్ట్ ఆఫ్ వాటర్ బాడీస్? అంటే కోస్టల్ పార్ట్ ఆఫ్ వాటర్ బాడీస్ గురించి అడుగుతున్నాడు. ఆఫ్ ద ఓషన్ విచ్ ఈస్ స్ట్రక్చరల్లీ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ కాంటినెంట్స్. అంటే కోస్టల్ పార్ట్లో ఉన్న బాడీస్ ఏవైతే ఉన్నాయో అది మెయిన్ ల్యాండ్ ఆఫ్ కాంటినెంట్స్లో ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కాంటినెంటల్ షెల్ఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రాక్స్ దట్ డీల్స్ విత్ దేర్ కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ టెక్స్చర్, దేర్ అకరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దర్ ఆరిజిన్ ఇన్ రిలేషన్ టు ఫిజియోకెమికల్ కండిషన్స్ ఈస్ కాల్డ్. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ చూసుకోండి, జియాలజీ ఇచ్చాడు, లిథాలజీ ఇచ్చాడు, జియోమార్ఫాలజీ ఇచ్చాడు, పెట్రాలజీ ఇచ్చాడు. ఇక్కడ మనకి
రెండు ఆప్షన్స్ రాక్స్ గురించే మాట్లాడతాయి, 2 ఆప్షన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి, లిథాలజీ, అండ్ సెకండ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పెట్రాలజీ. ఈ రెండు కూడా రాక్స్ గురించే మాట్లాడతాయి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి అని అంటే పెట్రాలజీ. అంటే ఏదైతే సైంటిఫిక్ స్టడీ మనం రాక్స్ గురించి చేస్తామో అందులో కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ టెక్స్చర్ అండ్ దేర్ అక్కరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే, డిస్టర్బెన్స్ గురించి మాట్లాడితే అది పెట్రాలజీలోకి వస్తుందండి. అలాగే మనకి లిథాలజీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రాక్స్ అండ్ రిమైనింగ్ ఇంత డీటెయిల్గా డిస్కస్ చేసేదాన్ని పెట్రాలజీ అంటాం. అండ్ జస్ట్ స్టడీ ఆఫ్ రాక్స్ ఈస్ కాల్డ్ లిథాలజీ. అందుకే మనకి మీసోలిథిక్, నియోలిథిక్ అని చెప్పి లిత్ అని గుర్తుపెట్టుకోండి. లిత్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రాక్. ఓకే, ఇక్కడ లిథాలజీ స్టడీ ఆఫ్ రాక్స్ అండ్ పెట్రాలజీ ఈస్ ద డీటెయిల్డ్ డిస్కషన్ అబౌట్ ద రాక్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే జియాలజీ అని ఉన్నది కదా, ఈ జియాలజీ అనేది ఏమని అంటారు, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎర్త్. జియాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ఎర్త్. అలాగే మనకి జియోమార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, వీటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ మనకి జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్, లిథాలజీ అంటే స్టడీ ఆఫ్ ద రాక్స్, జియోమార్ఫాలజీ ఇస్ స్టడీ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, పెట్రాలజీ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే ఏదైతే రాక్స్ ఉన్నాయో వాటి డీటెయిల్ కాంపోజిషన్ కానీ, స్ట్రక్చర్ కానీ, టెక్స్చర్ కానీ చెప్పేదైతే మనకి పెట్రాలజీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోని ఈక్వినాక్స్. ఇక్కడ ఈ ఈక్వినాక్స్ గురించి ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈక్వినాక్స్ మీన్స్ ద డేట్ వెన్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. డే ఈజ్ లాంగర్ దెన్ ద నైట్, నైట్ ఈజ్ లాంగర్ దెన్ ద డే. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు కూడా మనం ఒక ఇయర్లోని కొన్ని డేస్ ఏవైతే ఉన్నాయో మనకి షార్టెస్ట్ డేస్, లాంగెస్ట్ డేస్ అని అంటాం. షార్టెస్ట్ డే, లాంగెస్ట్ డే ఇలా చెప్తాం. అలాగే మనకి డే అండ్ నైట్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. డే అండ్ నైట్ బోత్ ఆర్ ఈక్వల్. ఈ పర్టికులర్ డే అండ్ నైట్ బోత్ ఆర్ ఈక్వల్ అని ఏదైతే చెప్తున్నామో దాన్నే మనం ఈక్వినాక్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకి షార్టెస్ట్ డే అండ్ లాంగెస్ట్ డే ఉంటాయి కదా, దీన్ని ఏమని అంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సొలిస్టైస్ అని అంటామండి. ఓకే, సొలిస్టైస్ అని అంటాం. ఓకే, దీని మనకి షార్టెస్ట్ డే అండ్ లాంగెస్ట్ డే. ఇక్కడ చూసుకుంటే మనకి షార్టెస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ December 21st or December 22nd అండ్ లాంగెస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 21st or June 22nd. ఇక్కడ డే అండ్ నైట్ ఏవైతే ఉన్నాయో మనకి మార్చ్ అండ్ సెప్టెంబర్ మంత్స్లో వస్తాయండి. March 21st అండ్ September 21st ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద డే అండ్ నైట్ ఈక్వల్ డేస్ అండ్ దీస్ ఆర్ ఈక్వినాక్స్ డేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్స్ దట్ షైన్ ఇన్ ద నైట్ ఆర్ కాల్డ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెలెస్టియల్ బాడీస్. అంటే ఏవైతే మనకి స్టార్స్ కానీ, కామెట్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇలాంటి బాడీస్ అన్నీ ఉంటాయో వాటిని మనం ఏమని అంటాం, దీస్ ఆర్ సెలెస్టియల్ బాడీస్ అని అంటాం. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షైన్ ఇన్ ద నైట్ టైమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. హజారీబాగ్, నైవేలి, జారియా అండ్ రూర్కెలా. రైట్ సైడ్లో ఏమున్నాయి, కోల్, ఐరన్, లిగ్నైట్ అండ్ మైకా. దీస్ ఆర్ ద మినరల్స్. అంటే ఏ పర్టికులర్ ప్లేస్లోని ఏ పర్టికులర్ ఫేమస్ మినరల్ దొరుకుతుందో అని అడుగుతున్నాడు. ఇందులో చూసుకుంటే మనకి హజారీబాగ్లో మనకి 2 ఉంటాయి. ఒకటి కోల్ ఉంటుంది, రెండోది మైకా కూడా ఉంటుంది, వెరీ ఫేమస్. ఓకే, నెక్స్ట్ నైవేలి చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఫేమస్గా దొరికేది లిగ్నైట్ అండి. నెక్స్ట్ జారియాలోని మనకి ఫేమస్గా దొరికేది ఏంటంటే కోల్. అంటే ఇక్కడ మనకి హజారీబాగ్లో కోల్ ఉన్నది, అలాగే జారియాలో కూడా కోల్ ఉన్నది. రూర్కెలాలోని స్టీల్ అండి. ఓకే, సారీ ఐరన్. రూర్కెలాలోని ఐరన్. ఇందులో మనకి హజారీబాగ్ అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే కోల్ ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు, లిగ్నైట్ ఇచ్చాడు, మైకా ఇచ్చాడు. ఇక్కడ మనకి హజారీబాగ్లో బోత్ కోల్ అండ్ మైకా ఉన్నది కాబట్టి హజారీబాగ్ ఏమని చెప్పొచ్చు, హజారీబాగ్ మైకా అంటే మైకా అనేది దొరుకుతుంది. నైవేలీలో జస్ట్ లిగ్నైట్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ జారియాలో మళ్ళీ కోల్ ఉంటుంది, రూర్కెలాలో ఐరన్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 1D. ఇక్కడ 1D అనేవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే 2C, 2 ఈజ్ C, 3 ఈజ్ A అండ్ 4 ఈజ్ B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అని అన్నాడు. అంటే ఇందులో ఉన్నట్లోని ఏది న్యూక్లియర్ పవర్ స్టేషన్ కాదు అని అడుగుతున్నాడు అండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే రామగుండం ఇచ్చాడు, రావత్బాటా ఇచ్చాడు, నరోరా ఇచ్చాడు, కాల్పక్కం ఇచ్చాడు. ఇక్కడ మనకి ఉన్న దాంట్లోని రామగుండం ఈజ్ నాట్ ఏ న్యూక్లియర్ స్టేషన్, ఇట్ ఈస్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ తెలంగాణ. థర్మల్ పవర్ ప్లాంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్
Telangana. Okay, this is not a nuclear power station. Rawatbata is a nuclear power station. Narora is a nuclear power station. Kalpakkam is a nuclear power station. ఈ కల్పక్కం అని ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏ స్టేట్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ తమిళనాడు. నరోరా ఈస్ ప్రెజెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. రావత్బాటా ఈస్ ప్రెజెంట్ ఇన్ రాజస్థాన్. అంటే మనకి ఎగ్జామ్లోని ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ పర్టికులర్ పవర్ స్టేషన్ పేరు ఇచ్చి అది ఏ పర్టికులర్ స్టేట్లో ఉన్నదని అడుగుతాడు. ఇక్కడ చూసుకుంటే రామగుండం ఈస్ ప్రెజెంట్ ఇన్ తెలంగాణ, బట్ ఇట్ ఈస్ అ థర్మల్ పవర్ స్టేషన్. రిమైనింగ్ త్రీ విచ్ ఇస్ ప్రెజెంట్ ఆర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. రావత్బాటా ఈస్ ప్రెజెంట్ ఇన్ రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్, కాల్పక్కం ఈజ్ తమిళనాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పద్మశ్రీ అవార్డీ గోపాల్ ప్రసాద్ దూబే వాజ్ అవార్డెడ్ ఫర్ హిజ్ కంట్రిబ్యూషన్ టు విచ్ డ్యాన్స్ ఫామ్. ఈ పర్టికులర్ పర్సన్కి పద్మశ్రీ ఇచ్చారు. ఆ పర్సన్ గోపాల్ ప్రసాద్ దూబే ఎవరైతే ఉన్నారో ఆయన ఏ డ్యాన్స్ ఫామ్లో ఫేమస్ అని అడుగుతున్నారని. అండ్ హీ ఈస్ ఫేమస్ ఇన్ చౌ అనే డ్యాన్స్ ఫామ్లో ఈయన ఫేమస్. ఈ పర్టికులర్ చౌ అనేది ఏ స్టేట్లో ఎక్కువ ఫేమస్ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా. జార్ఖండ్ అండ్ ఒడిస్సా ఈ పర్టికులర్ స్టేట్స్లోని చౌ అనేది ఫేమస్. మోహిని అట్టం అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ కేరళ. సాత్రియా ఈజ్ ఫేమస్ ఇన్ అస్సాం. ఓకే, పాంతి ఈజ్ ఫేమస్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, ఇక్కడ చూసుకునేటట్టయితే ఈ డ్యాన్స్ ఫామ్స్ ఏ పర్టికులర్ స్టేట్లో ఫేమస్ అని కూడా అడుగుతాడు. అందుకనే వీటికి స్టేట్స్ కూడా రాసాం. సత్రియా ఈజ్ ఫేమస్ ఇన్ అస్సాం, పాంతి ఈజ్ ఫేమస్ ఇన్ ఛత్తీస్గఢ్, చౌ ఈజ్ ఫేమస్ ఇన్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా, మోహిని అట్టం ఈజ్ ఫేమస్ ఇన్ కేరళ. అండ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ చౌ. గోపాల్ ప్రసాద్ దుబే ఈజ్ ద పర్సన్ హూ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద చౌ అనే డ్యాన్స్ ఫామ్కి కాంట్రిబ్యూట్ చేశాడు. ఆయన పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిసిపియంట్ ఆఫ్ భారత్ రత్న. ఇక్కడ రిసిపియంట్ ఆఫ్ భారత్ రత్న గురించి నాట్ ఏ రిసిపియంట్ ఆఫ్ భారత్ రత్న. ఇందులో చూసుకుంటే ఎవరైతే మనకి భీమ్సేన్ జోషి అని ఉన్నారో ఈయనకి మనకి 2008లో భారత రత్న అనేది ఇచ్చారు. అలాగే పండిట్ రవిశంకర్ అని ఎవరైతే ఉన్నారో ఈయనకు మనకి 1998లో భారత రత్న ఇచ్చారు. బిస్మిల్లా ఖాన్ అని ఎవరైతే ఉన్నారో ఈయనకు మనకి 2001లో భారత రత్న ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ పండిట్ కుమార్ గంధర్వ అని ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద పర్సన్ హూ వాజ్ నాట్ అవార్డెడ్ విత్ భారత రత్న. ఓకే, ఈ మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా భారతరత్న ఇచ్చారు. ఇక్కడ మనకి పండిట్ రవిశంకర్తో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా 1998లో ఇచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి, షీ ఈజ్ ఆల్సో ద పర్సన్ హూ వాజ్ అవార్డెడ్ విత్ భారత రత్న అలాంగ్ విత్ పండిట్ రవిశంకర్ ఇన్ ద ఇయర్ 1998. పండిట్ భీమ్సేన్ జోషి got 2008, బిస్మిల్లా ఖాన్ in the year 2001. భారత రత్న is the India's highest civilian honor and this particular award is established in the year 1954 and first awarded in the year 1955. Okay, next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఆథర్డ్ ద బుక్ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అండ్ దిస్ పర్టికులర్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. ఈ పర్టికులర్ బుక్ని రాసింది ఎవరు అని అంటే దాదాబాయి నవరోజీ. ఈ పర్టికులర్ పర్సన్ ఏమని పిలుస్తామండి? హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ హీ ఈజ్ ద పర్సన్, ఈ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయి నవరోజీ అని అంటున్నాం కదా. ఈయన ఏం చేశారు అంటే హీ ఈజ్ ద పర్సన్ హూ టోల్డ్ ద డ్రెయిన్ థియరీ. అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఎకానమీని ఎలా దోచుకుంటున్నారని ఆయన ఏంటి అంటే ఒక డ్రెయిన్ థియరీ రూపంలోని మన ఇండియన్స్ అందరికీ కూడా చెప్పారండి. ఓకే, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకుంటే బాలగంగాధర్ తిలక్ ఉన్నారు కదా, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన మనం ఇంకొకలా ఏమని పిలుస్తాం? లోకమాన్య తిలక్ అని కూడా పిలుస్తామండి. అండ్ హీ ఈజ్ ద పర్సన్ హూ రోట్ కేసరి అండ్ మరాఠా. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసినవి ఏంటి అని అంటే ఒకటి ఏ గిఫ్ట్ టు మోనోథిస్ట్స్, అండ్ పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్. ఈయన రాసిన న్యూస్ పేపర్స్ ఏంటి అని అంటే మిరాటుల్ అక్బర్ అండ్ సంబంధ్ కౌముది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద గోల్ పోస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ నెట్బాల్? అండ్ హియర్ ద హైట్ ఆఫ్ ద గోల్ పోస్ట్ ఈజ్ 10 feet. ఓకే, 10 feet అనేది గోల్ పోస్ట్ హైట్ అండి దేనికి? నెట్బాల్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
హిమ్ గోల్డ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఈ హిమ్ గోల్డ్ కప్ ఏదైతే ఉన్నదో మన ఇండియాలోని నేషనల్ లెవెల్లో జరిగే గేమ్. ఇది మనకి ఏంటి అని అంటే హాకీలో జరుగుతుందండి. హిమ్ గోల్డ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హాకీ. ఓకే, క్రికెట్ చూసుకునేటట్టయితే మనకి చాలా ఉంటాయి. క్రికెట్లో మనకి ఏంటి అని అంటే సంతోష్ ట్రోఫీ ఉంటుంది. సో క్రికెట్లో ఏంటి అని అంటే దులీప్ ట్రోఫీ ఉంటుంది, విజయ్ హజారే ట్రోఫీ ఉంటుంది, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఉంటుంది. అలా క్రికెట్లో చాలా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ హాకీ ఈజ్ ద హిమ్ గోల్డ్ కప్ అనేది హాకీకి రిలేటెడ్గా ఉన్న గేమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద మోషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ యాక్సలరేటెడ్ మోషన్ అని అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ బాడీని మనం ఫ్రీగా మూవ్ అవుతుంది అని అనేటప్పుడు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అని చెప్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి మెజర్డ్ త్రూ ఏ రీమర్ స్కేల్? అంటే ఇప్పుడు మనకి ఇట్ ఈస్ ఎ థింగ్. రీమర్ స్కేల్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ వన్ కైండ్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఇప్పుడు మనకి థర్మోమీటర్ ఉంటుంది కదండి, అలాంటి దానికి రిలేటెడ్గా ఉన్నదే ఈ రీమర్ స్కేల్ అనేది కూడా. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ టెంపరేచర్ మెజరింగ్ స్కేల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇందులో ఏంటి అని అంటే ఇందులో 0 degrees ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. హియర్ ఇన్ దిస్ పర్టికులర్ స్కేల్ freezing point is 0 degrees and 80 degrees centigrade is considered as the boiling point. 80 degrees centigrade is considered as the boiling point in Reamer scale. It is related to temperature. Okay, next one. Which chemical element has the atomic number of 31? 31 అనేది ఏ కెమికల్ ఎలిమెంట్ నెంబర్ అడుగుతున్నాడు, అటామిక్ నెంబర్. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ gallium. Gallium's atomic number is 31. And aluminium's atomic number is 13. And indium's atomic number is 49. Thallium atomic number is 81. Okay, next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అని అడుగుతాడు. ఆన్ కంబషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ లిథియం ఫార్మ్స్ మెయిన్లీ ద ఆక్సైడ్. లిథియం వెన్ కంబైన్డ్ విత్ ద ఆక్సిజన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లిథియం ఆక్సైడ్. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ అండి. నెక్స్ట్, ద ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ హైలీ మెల్టింగ్ కలర్లెస్ అండ్ క్రిస్టలైన్. ఏమని ఇచ్చాడు ఇక్కడ? ఇట్ ఈస్ లిక్విడ్స్ అని ఇచ్చాడు. బట్ దీస్ ఆర్ సాలిడ్స్. ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్ అంటే ఏంటంటే ఆల్కలీ మెటల్స్ అండ్ హ్యాలైడ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అడుగుతున్నాడు. ఇయర్ హ్యాలైడ్స్ ఆర్ ఫ్లోరిన్, chlorine, bromine and iodine. For example, alkali metals are sodium and chloride. Okay, ఇక్కడ మనం చూసుకుంటే ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ హై మెల్టింగ్ కలర్లెస్. ఈ రెండు కరెక్టే, బట్ దీస్ ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్ బట్ నాట్ లిక్విడ్స్. అంటే ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్రొకారియోటిక్ సెల్ డస్ నాట్ హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మనకి 2 cells ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రొకారియోటిక్ అని అంటాం. వన్ ఈజ్ ప్రొకారియోటిక్ సెల్ and another one is eukaryotic cell. ఇక్కడ ప్రొకారియోటిక్ సెల్లో ద ప్రొకారియోటిక్ సెల్ విచ్ డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్. ప్రొకారియోటిక్ సెల్లోని న్యూక్లియస్ అనేది ఉండదు. అలాగే యుకారియోటిక్ సెల్ తీసుకుంటే న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, హియర్ న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ యుకారియోటిక్ సెల్ అండ్ ప్రొకారియోటిక్ సెల్లో న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే, సో ఫర్ దిస్ రీజన్ దీనికి జెనెటిక్ మెటీరియల్ అనేది ఏది ప్రొడ్యూస్ అవ్వదు. యుకారియోటిక్ సెల్కి ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా, డిఎన్ఏ కింద ఫార్మ్ అవుతుంది యుకారియోటిక్ సెల్లో. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ ప్రొకారియోటిక్ సెల్ డస్ నాట్ హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఇట్ ఈస్ న్యూక్లియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ వైరసెస్? వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి స్టడీ ఆఫ్ ద వైరస్ గురించి అడుగుతున్నాడు. వైరస్ స్టడీస్ ఏమని అంటారండి? ఇట్ ఈస్ వైరాలజీని స్టడీ ఆఫ్ వైరస్ అంటారు. మైకాలజీ అయితే స్టడీ ఆఫ్ ఫంగై ఈజ్ నోన్ యాజ్ మైకాలజీ. అలాగే స్టడీ ఆఫ్ ద ప్రోటోజోవన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రోటోజువాలజీ. స్టడీ ఆఫ్ ద పారాసైట్స్ ఈజ్ నోన్ యాజ్ పారాసైటాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కమ్యూనికబుల్ డిసీజ్? ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ద డిసీజ్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో అందరం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది COVID-19 ఉన్నది కదండి. COVID-19 దేని వల్ల వచ్చింది? మనకి వైరస్ వల్ల వచ్చింది కదండి, COVID-19. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద కమ్యూనికబుల్ డిసీజ్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇక్కడ చూసుకుంటే స్కర్వీ అనేది విటమిన్ C డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దట్ ఈజ్ యాస్కార్బిక్ యాసిడ్. ఆస్తమా అండ్ డయాబెటీస్ ఈ మూడు కూడా మనకేంటి? దీస్ 3 ఆర్ నాట్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ మీజిల్స్ ఈజ్ ద వన్ డిసీజ్ విచ్ ఈజ్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అమ్మవారు అని అంటాం కదండి తెలుగులోని. ఆ అమ్మవారిని ఇక్కడ మనం మీజిల్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
ద ప్రాసెస్ ఆఫ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఈస్ కామన్లీ కాల్డ్. దీన్నే మనం సీవేజ్ ట్రీట్మెంట్ అని అంటాం. అంటే వాటర్లో ఏవైనా సరే ఇంప్యూరిటీస్ కనుక ఉన్నాయి అని అంటే కొన్ని మోడర్న్ టెక్నిక్స్ వాడి ఆ వాటర్ని ప్యూరిఫై చేయడానికి వాడేదాన్నే మనం సీవేజ్ ట్రీట్మెంట్ అని అంటామండి. ఓకే, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని సీవేజ్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఐడెంటిఫై ఏ వే టు రెడ్యూస్ ద పొల్యూషన్ కాజ్డ్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ తగ్గించడానికి, అంటే ఐడెంటిఫై ద వే టు రెడ్యూస్ ద పొల్యూషన్, అంటే పొల్యూషన్ తగ్గించడానికి ఏవే వాడాలి అని అన్నారు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అంటే బై ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంబషన్ ప్రాసెస్. బై ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంబషన్ ప్రాసెస్ కనుక ఎఫిషియన్సీ పెంచామనుకోండి, అప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ దానివల్ల వచ్చే ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల వెలువడే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించగలమండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అంటే గుడ్ గవర్నెన్స్గా ఉండాలి అని అంటే ఏ పర్టికులర్ కంట్రీ అయినా గుడ్ గవర్నెన్స్ చేస్తుంది అని అనడానికి ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే పాయింట్ అడుగుతున్నాడు అండి. ఇక్కడ మనకి అకౌంటబిలిటీ, అంటే ఏదైనా గవర్నమెంట్ ఉన్నది అంటే డెమోక్రసీలోని వాట్ ఈస్ ద మెయిన్ మేజర్ ఫీచర్. ఇక్కడ మనం చూసుకుంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అని అంటాం కదా. ఎవరైనా సరే గవర్నమెంట్లో ఉన్న పీపుల్ ఏదైనా ఒక పని చేస్తే వాళ్ళు ఆన్సరబుల్గా ఉండాలండి. అలాగే ట్రాన్స్పరెన్సీ, మన ఇండియాలో ఏం జరిగినా సరే ట్రాన్స్పరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయ్యిందండి. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా ముందుకు వచ్చి మన ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మన మీడియా ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారంటే ఇండియాలో ఉన్న ప్రతి పీపుల్కి తెలియాలనే విషయం, దాన్ని మనం ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే రూల్ ఆఫ్ లా, ఇండియాలో కూడా రూల్ ఆఫ్ లా అనేది ఉన్నదంటే ద పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కంట్రీ వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎ కామన్ మ్యాన్, అందరికీ కూడా లా అనేది ఒకేలాగా ప్రివైల్ అవ్వాలనేది ఈ రూల్ ఆఫ్ లా అండి. ఇవన్నీ కూడా ఏంటి గుడ్ గవర్నెన్స్లో ఫీచర్స్. ఇక్కడ మనం ఏదైతే వర్డ్ చూస్తున్నామో రెడ్ టేపిజం, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్. రెడ్ టేపిజం అంటే ఏదో కాదండి. ఎప్పుడైనా సరే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫైల్ కనుక ఇచ్చారనుకోండి, ఆ ఫైల్ మీరు ఫస్ట్ ఎవరికి ఇస్తారు, ఒక కింద లో లెవెల్లో ఉన్న ఒక క్లర్క్కి ఇస్తారండి. ఆ క్లర్క్ నుంచి నెక్స్ట్ పర్సన్కి వెళ్తుంది, అలాగే నెక్స్ట్ పర్సన్కి వెళ్తుంది, అలా నెక్స్ట్ పర్సన్కి వెళ్తుంది. అంటే ఒక పిరమిడ్ కింద ఉంటుందండి. అంటే ఈ లో లెవెల్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మొత్తం అంతా వెరిఫై చేసి ఆ నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. ఇక్కడ సంతకం అవ్వాలి, అలాగే ఇక్కడ కూడా సంతకం అవ్వాలి, నెక్స్ట్ ఇక్కడ సంతకం అవ్వాలి. అలాగే ఫైనల్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ ఫైనల్ పాయింట్కి వెళ్ళడాన్ని లేట్ అవుతుంది కదండి. ఆ లేట్ అవ్వడాన్ని మనం రెడ్ టేపిజం అని అంటామండి. అంటే మీరు చూస్తే మనకి గవర్నమెంట్ ఫైల్స్ అన్నింటిలో కూడా రెడ్ టేప్ చుట్టూస్ ఉంటాయండి. అందుకే ఈ పర్టికులర్ దానికి రెడ్ టేపిజం అంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ రిజెక్టెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ మిత్స్ అండ్ ప్రోవర్బ్స్. అంటే అడ్మినిస్ట్రేషన్ని మిత్ అండ్ ప్రోవర్బ్ అని చెప్పి ఎవరు మనకి రిజెక్ట్ చేశారు ఆ ప్రిన్సిపల్ని? హియర్ ద ఆన్సర్ ఈజ్ హెర్బర్ట్ సైమన్. హెర్బర్ట్ సైమన్ ఈజ్ ద పర్సన్ హూ రిజెక్టెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ మిత్స్ అండ్ ప్రోవర్బ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How many industries were listed in the Schedule A of the Industrial Policy Act 1956? 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉన్నదో దాంట్లో Schedule A కింద ఏవి తీసుకున్నారు మన గవర్నమెంట్? ఎన్ని తీసుకున్నది అని అంటే టోటల్గా 17 తీసుకున్నారండి. ఆ 17లోని మేజర్గా ఏంటి అని అంటే ఐరన్ అండ్ స్టీల్, అలాగే అటామిక్ పవర్, కోల్, లిగ్నైట్, ఇలాగ ఏవైతే ఇండస్ట్రీస్ వీటికి రిలేటెడ్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ అండర్లోకి తీసుకున్నారండి. ఇవి మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 17 ఇండస్ట్రీస్ని లిస్ట్ ఏ కింద కన్సిడర్ చేశారు, Schedule A కింద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్టికల్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ప్రొవైడ్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద విలేజ్ పంచాయత్స్. అంటే విలేజ్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఆర్టికల్ అండర్లోకి వస్తుందని అడుగుతున్నాడు. ఇట్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ నెంబర్ 40. ఆర్టికల్ 40 డీల్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద విలేజ్ పంచాయత్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ దీస్ ఆర్ కమింగ్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ all minorities whether based on religion or language shall have the right to establish and administer educational institutions of their choice. Which article of the Constitution India guarantees this? అంటే ఇది పర్టికులర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఇచ్చాడో మైనారిటీస్ ఎవరైనా సరే ఈ పర్టికులర్ పర్సన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇది మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద వస్తుంది. ఇది మనకి ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం అండి. ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం. ఇందులో మనకి ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్తుంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 30 అండి. ఎందుకనంటే ఆర్టికల్ నెంబర్ 29 అండ్ ఆర్టికల్ నెంబర్ 30 డీల్స్ విత్ ద కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని అంటాం. అది మనకి ఆర్టికల్ 29, 30లో ఉంటాయి. ఇది ఎందులో ఒక భాగం? ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటండి? ఇట్ ఈస్ పార్ట్ నెంబర్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 25, 28 ఉన్నాయి కదండి. ఈ 25 to 28 ఏ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడతాయి. ఈ ఆర్టికల్ 36 ఉన్నది కదండి, ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ గురించి మాట్లాడతారండి. డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్, ఆర్టికల్ 36 డీలింగ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద యాన్సిలియరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? ఏ ఆర్టికల్ యాన్సిలియరీ పవర్స్ గురించి చెప్తుంది? ఇందులో ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే ఆర్టికల్ 140 అండి. ఈ ఆర్టికల్ 140లో యాన్సిలియరీ పవర్స్ అంటే ఏంటంటే హియర్ పార్లమెంట్, ద పార్లమెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా, పార్లమెంట్ విల్ గివ్ సమ్ పవర్స్ టు ద సుప్రీం కోర్ట్. అంటే ఏవైనా పర్టికులర్ కేసెస్లోని పార్లమెంట్ కనుక డీల్ చేయలేని కేసు ఉంటే అవి సుప్రీం కోర్టుకి యాన్సిలియరీ పవర్స్ ఇస్తుందండి. ఆ పవర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ పరిధిని ఏదైతే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉన్నదో దాన్ని పెంచుకొని ఈ పర్టికులర్ దానికి తీర్పు అంటే జడ్జిమెంట్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. దాన్ని మనం యాన్సిలియరీ పవర్స్ అంటాం. వీటిని ఎవరిస్తారు అని అంటే హియర్ ద పార్లమెంట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా విల్ గివ్ ద యాన్సిలియరీ పవర్స్ టు ద సుప్రీం కోర్ట్. ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 140. అండ్ ఆర్టికల్ 143 ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో ఉన్నది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ the advisory jurisdiction. ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఈస్ ప్రెసెంట్ హీ కెన్ క్వశ్చన్ ఎనీ కైండ్ ఆఫ్ లా టు ద సుప్రీం కోర్ట్. ఓకే, అంటే క్వశ్చన్ కనుక ఏదైనా అంటే ఒక క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏదైనా ఒక లా మీద కనుక డౌట్ ఉన్నదనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుని ఒపీనియన్ అడగచ్చు అనమాట. అప్పుడు సుప్రీం కోర్టు దానికి ఆన్సర్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు అండి. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని మనం ఆర్టికల్ 143 అంటూ ఇది ప్రెసెంట్ ఏంటంటే న్యూస్లో ఉన్నది. సో ఫర్ దట్ రీజన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ యాన్సిలియరీ పవర్స్ ఇచ్చేది ఏది? ఆర్టికల్ నెంబర్ 140 అండి, గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డివైడ్స్ పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద యూనియన్, స్టేట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్? అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో మనకి యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ లిస్ట్ ఉన్నది కదండి, అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనం ఎందులో చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ కమింగ్ అండర్ యూనియన్ లిస్ట్. అలాగే మనకి హెల్త్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ఎందులో చెప్పుకోవచ్చు? మనకి స్టేట్ లిస్ట్లో. అదే కాన్కరెంట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని మనం కాన్కరెంట్ లిస్ట్. అంటే బోత్ స్టేట్స్ అండ్ యూనియన్స్ రెండు కలిపి చేయాలండి. ఓకే, ఇక్కడ మనకి ఇది ఏ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ద ఆన్సర్ ఈజ్ 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సెంటర్ అండ్ స్టేట్స్కి యూనియన్ లిస్ట్ కానీ స్టేట్ లిస్ట్ కానీ కాన్కరెంట్ లిస్ట్ కానీ చెప్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఇండియాలోని పంచాయతీరాజ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి 3-tier సిస్టమ్ నడుస్తుందండి. 3-tier సిస్టమ్ అంటే ఫస్ట్ మనకి ఏముంటాయి? విలేజ్ పంచాయత్, పంచాయత్ సమితి అండ్ గ్రామ సభ. ఇది ఆర్డర్ కింద వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, జిల్లా పంచాయత్, బ్లాక్ పంచాయత్, దీన్నే మనం మండల పంచాయత్ అని అంటాం, గ్రామ పంచాయత్, గ్రామ సభ. ఈ రెండు మోస్ట్లీ ఒకటేనండి. గ్రామ పంచాయత్ అన్న గ్రామ సభ అన్న కూడా ఒకటే. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అదే ఆన్సర్ అండి. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో కాప్ పంచాయత్, నగర పంచాయత్ ఇవి ఇచ్చారు. ఇవి కాదండి. పంచాయతీరాజ్కి ఏంటంటే జిల్లా పంచాయత్, మండల లెవెల్లో ఉంటుంది కదా దాన్ని మనం బ్లాక్ లెవెల్ అని అంటాం, అది గ్రామ పంచాయత్. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అదే ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్? అంటే ట్రేడ్ అండ్ కామర్స్ గురించి ఏ పర్టికులర్ పార్ట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు అండి. ఇండియాలోని మనకి తెలుసు ఆర్టికల్స్ అన్నీ కూడా పార్ట్స్ కింద, స్కెడ్యూల్స్ కింద డివైడ్ చేశారండి. ఓకే, ఆ డివైడ్ చేసిన దాంట్లోని ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే ఉన్నదో అది ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది అని అడుగుతున్నాడండి. అది ఏ పార్ట్ కింద వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ ద పార్ట్ నెంబర్ 13. అదే ఇక్కడ మనం పార్ట్ 15 చూసుకుంటే పార్ట్ 15 దేనికోసం అండి? పార్ట్ 15 ఈజ్ ఫర్ ఎలక్షన్స్. ఓకే, అలాగే పార్ట్ 20 ఉన్నది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్ 20 డీల్స్ విత్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదేంటి? ఆర్టికల్ నెంబర్ 368. ఆర్టికల్ నెంబర్ 368 ఈజ్ కమింగ్ అండర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది మనకి పార్ట్ 20లో వస్తుందండి. ఓకే, ఇక్కడ మనం ఏవైతే 50 క్వశ్చన్స్ చూసామో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినవేనండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నెక్స్ట్ క్లాస్లోనే మళ్ళీ ఇంకో 50 క్వశ్చన్స్తో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలేటెడ్గా ఉన్న ఎగ్జామ్స్కి మనకి హెల్ప్ అయ్యేలా చూసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.